హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శశి వంటశాల. ఈరోజు వీడియోలో నీర్ దోసల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ దోసల కోసం పప్పులు నానబెట్టాల్సిన అవసరం లేదండి. ముందుగానే పిండిని గ్రైండ్ చేసి పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అప్పటికప్పుడు ఇన్‌స్టంట్‌గా ఈ నీర్ దోసల్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇవి చాలా సాఫ్ట్‌గా ఉంటాయి. చిన్న పిల్లల నుంచి పండ్లు లేని ముసలి వాళ్ళ వరకు కూడా ఈ దోసల్ని తినొచ్చండి. ఈ దోసలు తింటుంటే మనము ఎన్ని తింటున్నామో కూడా అర్థం కాదండి. అంత టేస్టీగా ఉంటుంది. మరి ఈ నీరు దోసల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు వీడియోలోకెళ్ళి చూసేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు రేషన్ బియ్యాన్ని తీసుకోవాలి. ఈ బియ్యంలో వాటర్ వేసుకొని ఒక 2, 3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇందులో ఉన్న నీళ్ళన్నీ తీసేసి తిరిగి మళ్ళీ బియ్యం పూర్తిగా మునిగేంత వరకు వాటర్ వేసుకొని ఇప్పుడు మూత పెట్టి ఈ బియ్యాన్ని 2 గంటల సేపు నానబెట్టుకోవాలి. ఇలా బియ్యం 2 గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈ బియ్యం అనేది పూర్తిగా నానిపోయాయి. ఇలా నానిన బియ్యాన్ని మళ్ళీ ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకొని వీటిని ఒక మిక్సీ జార్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. తరువాత ఇందులో అరకప్పు పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకోవాలి. ఇక్కడ నేను పచ్చి కొబ్బరి పైన ఉన్న బ్రౌన్ కలర్ పార్ట్ అంతా తీసేసి వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఇందులో సరిపడినన్ని వాటర్‌ని యాడ్ చేసుకొని, ఈ బియ్యము మెత్తగా గ్రైండ్ అయ్యే వరకు బాగా గ్రైండ్ చేసుకోవాలి. పిండి అనేది ఎలా గ్రైండ్ చేసుకోవాలంటే చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మనము పిండిని ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటే దోసలనేవి అంత సాఫ్ట్‌గా ఉంటాయండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. ఇలా పిండిని బౌల్‌లో వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక కప్పు వాటర్‌ని వేసుకొని పిండి అంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా పిండి అంతా బాగా కలిసిన తర్వాత ఇందులోకి ఇప్పుడు 3, 4 కప్పుల వాటర్‌ని యాడ్ చేసుకోవాలి. పిండి అనేది ఎంత పలుచగా ఉండాలంటే ఇలా నీళ్ళలాగా ఉండాలండి. మనము రెగ్యులర్‌గా వేసుకునే దోస పిండిలా కాకుండా ఈ దోసల కోసం దోస పిండి అనేది ఇంత పలుచగా ఉంటే సరిపోతుంది. ఒకవేళ ఈ పిండి చిక్కగా ఉంటే మనకి దోసలనేవి అంత బాగా రావండి. ఇలా దోస పిండి అనేది పల్చగా నీళ్ళలాగా కలుపుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి పిండినంతా బాగా కలుపుకోవాలి. ఇలా పిండిని బాగా కలుపుకున్న తర్వాత పిండి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 చుక్కల ఆయిల్ వేసుకొని టిష్యూ పేపర్‌తోని ఆయిల్‌ని శుభ్రంగా తుడుచుకోవాలి. తుడుచుకున్న తర్వాత ఇప్పుడు దోస వేసుకునే ముందు మనం పిండి అంతా అడుక్కి చేరిపోతుందండి. అడుగు నుంచి పిండిని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా అంటే మనము దోసలు వేసుకున్న ప్రతిసారి కూడా పిండిని ఈ విధంగానే కలుపుకొని పైన ఉన్న వాటర్‌ని మాత్రమే తీసుకొని ఇలా దోసని వేసుకోవాలి. ఇలా దోస వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని దోస పైన ఉన్న తడి అంతా ఆరిపోయే వరకు ఈ దోస కాలిన తర్వాత దీన్ని ఇప్పుడు మనము రెండో వైపుకి తిప్పుకోవాలి. ఇలా రెండో వైపుకి తిప్పుకొని ఒక 10 సెకండ్స్ పాటు దోసని కాలిన తర్వాత ఈ దోసని ఇప్పుడు మనము సర్వింగ్ ప్లేట్‌లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవాలి. ఈ దోస అనేది రెగ్యులర్‌గా వేసుకునే దోసలాగా బ్రౌన్ కలర్‌లో కాలదండి. ఇలా వైట్ కలర్‌లోనే ఉంటుంది. ఇప్పుడు రెండో దోసని ఎలా వేసుకోవాలో చూసేద్దామండి. స్టవ్ పైన ప్యాన్‌లో 2 చుక్కలు ఆయిల్ వేసుకొని టిష్యూ పేపర్‌తోని శుభ్రంగా నీట్‌గా తుడుచుకోవాలండి. ఇప్పుడు దోస వేసుకుంటున్నాం కాబట్టి పిండిని అడుగు నుంచి బాగా కలుపుకోవాలి. మనము దోసలు వేసి పిండి చిక్కబడితే ఇందులో ఒక కప్పు వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపి ఇలా దోస పిండి పైన ఉన్న పిండిని మాత్రమే తీసుకొని ఈ విధంగా దోసలాగా వేసుకోవాలి. ఇలా దోస వేసిన తర్వాత ఈ దోసలలోకి ఒక్క చుక్క ఆయిల్‌ని కూడా వేయాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్‌లో లేదంటే మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఈ దోస పైన తడి అంతా ఆరిపోయే వరకు కాల్చుకున్న తర్వాత రెండో వైపుకి తిప్పుకొని ఒక 10 సెకండ్స్ పాటు ఈ దోసని కాల్చుకోవాలి. ఇలా కాలిన దోసని ఇప్పుడు తీసి సర్వింగ్ ప్లేట్‌లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవటమే అండి. ఇలాగే మనకి ఎన్ని దోసలు కావాలంటే అన్నిటిని కూడా ఇలా సింపుల్‌గా దోసల్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ నీరు దోసలు చాలా పల్చగా, చాలా సాఫ్ట్‌గా ఉంటాయండి. మనము పిండి నానబెట్టకుండా, ముందు రోజే రుబ్బి పెట్టుకోకుండా, ఎలాంటి పప్పులు వేయకుండా
ఈ నీరు దోసల్ని అప్పటికప్పుడే ఇన్‌స్టంట్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా సాఫ్ట్‌గా ఉంటాయి. టేస్ట్ కూడా చాలా బావుంటాయండి. ఇందులోకి పల్లి చట్నీ కానీ, టమాటో చట్నీ గానీ, దేనితోనైనా టేస్ట్ చాలా బాగుంటాయండి. ఈ దోసలు తింటుంటే మనకి టేస్ట్‌తో పాటు ఎన్ని తింటున్నామో కూడా అర్థం కాదండి. అన్నీ తినేస్తాం. నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోయేలాగా అంత సాఫ్ట్‌గా ఉంటాయండి. మరి ఈ టేస్టీ, సింపుల్ నీరు దోసెల్ని మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటాయి. మరి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. నా ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.